మత్తయి సువార్త 5:28. అక్కడ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. అంటే టైటిల్ ఇస్తున్నాడు. ఏంటి టైటిల్? ఈరోజు టైటిల్. బట్ ఐ టెల్ యూ దట్ ఎనీవన్ హూ లుక్స్ ఎట్ ఎ విమెన్ టు లస్ట్ ఆఫ్టర్ హర్ హ్యాస్ ఆల్రెడీ కమిటెడ్ అడల్టరీ విత్ హర్ ఇన్ హిస్ హార్ట్ అంటున్నాడు. సో ఇదే రిఫరెన్స్ ఆదికాండంలో ఉంటది, యోబు రాసిన పత్రికలో కనిపిస్తది, సామెతల గ్రంథంలో కనిపిస్తది. అయితే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అంటే పురుషుడి కోసం మాట్లాడుతున్నాడు. పురుషుడు యొక్క కళ్ళు ఎలా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఈ రోజున లోకం ఎలా ఉంది? దేన్ని చూస్తుంది? దేని వైపు ఆకర్షితమవుతుంది? అంటే ఈ కంటికి ఎంత పవర్ ఉందంటే ఎక్కడో జరిగింది చనిపోయిన తర్వాత కూడా గుర్తుంటే అంత కెపాసిటీ మన నేత్రాలకు ఉన్నాయి. సో 2 నేత్రాలు ఉంటాయి. ఏంటి? స్పిరిచువల్ ఉంటది. స్పిరిచువల్ కానైస్ ఉంటాయి. సో మత్తయి సువార్త 5:28 దేవుడు ఏం చెప్తున్నాడు పురుషుడికి? నీ కళ్ళతో జాగ్రత్త అని చెప్తున్నాడు. ఈ రోజు నువ్వు దేన్ని చూస్తున్నావో, దేనితో నువ్వు ఎక్కువ సహవాసం చేస్తున్నావో వాటితో జాగ్రత్త అంటున్నాడు. సో దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు గద్దిస్తున్నాడు కూడా. దేవుడు గద్దిస్తే ఎలా ఉంటది? తిరిగి కోలుకోలేనంత ఘోరంగా ఉంటది. ఒకవేళ దేవుడు అట్లా మాట్లాడితే మనుషులతో. అయితే ఇక్కడ తెలుగులో ఏమనుంది? నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసినవాడగును అంటున్నాడు. సో లిటరల్ గా అంటే ఫిజికల్ గా కాదు. ఫిజికల్ గా వ్యభిచారం చేయడం కాదు. ఏమంటున్నాడు? కంటి ద్వారా వ్యభిచారం చేస్తున్నావు అంటున్నాడు. అది ఎవరైనా కావచ్చు పురుషుడు. కానీ ఇక్కడ ఎవరికి ఆజ్ఞిస్తున్నాడు అంటే పురుషుడికి ఆజ్ఞిస్తున్నాడు. ఏమని? నేను మీతో ఏం చెప్తున్నా అంటే ఒక స్త్రీని ఏ స్త్రీ అయినా మన కళ్ళ ముందు వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ ఎవరస్తురాలైనా, ముసలోళ్ళైనా, చిన్నపిల్లలైనా, ఎలాంటి వారినైనా ఒకవేళ మోహపు చూపుతో చూస్తే ఎవరైనా గాని ప్రతి వాడు కూడా అప్పుడే తన హృదయమందు అంటే మనసులో వ్యభిచారం చేసిన వాడగును అని అంటున్నాడు. అంటే ఈ రోజున అంటే వాక్యం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాసింది. దేనికోసం? మనుషుల కోసం, వారి యొక్క ఆలోచనల కోసం, తలంపుల కోసం, వాళ్ళ యొక్క కంటి కోసం. కళ్ళు ఎంత పవర్‌ఫుల్లో ఈరోజు చెప్తున్నాడు దేవుడు. అలాంటి పవర్‌ఫుల్ ఐస్ మనకున్నాయి ఇప్పుడు. సో ఈ కళ్ళ కోసం ఎంతో మంది ట్రీట్మెంట్లు చేపించుకుంటారు. లెన్స్ చేపించుకుంటారు. దృష్టికి బాగా కనిపియాలని చేపించుకుంటారు. మరైతే నువ్వెవరిని రోజు ఏ రకంగా చూస్తున్నావు? ఎలాంటి స్థితిలో ఉన్నావు? అయితే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటే ఈ భూప్రపంచంలోని దేవుడు అందరికీ జ్ఞానమిచ్చాడు, తెలివినిచ్చాడు, బుద్ధినిచ్చాడు, అన్నిచ్చాడు. అన్ని అవయవాలు కూడా ఇచ్చాడు. అయితే ఎలాంటి స్థితిలో ఉన్నా గాని, నువ్వు ఎలాంటి సందర్భంలో ఉన్నా గాని, ఎక్కడికెళ్తున్నా గాని, ఎక్కడి నుంచి వస్తున్నా గాని, నీ యొక్క స్థితిగతి ఎలా ఉంది? నీ యొక్క పరిస్థితి ఎలా ఉంది? నువ్వు దేన్ని చూస్తున్నావు ఈ రోజున అని. అయితే ఈ రోజు చిన్న పిల్లలని లేదు, ముసలి వాళ్ళని లేదు, పెళ్లయిపోయిన వాళ్ళని లేదు, పెళ్లి అవ్వలేని వారని లేదు. ప్రతి ఒక్కరితో కూడా ఈ మగవాళ్ళనేవారు ఏం చేస్తున్నారు? వ్యభిచారం చేస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు? రేప్స్ చేస్తున్నారు. చూడ్డమే ఇక్కడ దేవుడు పాపం అంటున్నాడు. జస్ట్ చూడ్డమే పాపం అంటున్నాడు. మోహపు చుట్టూ చూడ్డమే పాపం అంటున్నాడు. అలాంటిది పురుషుడు ఏం చేస్తున్నాడు ఈ రోజున? తల్లి లేదు, చెల్లి లేదు, అక్క లేదు, చిన్న పిల్లలు లేదు, పుట్టిన బేబీ అని లేదు. అసలా ఆ కళ్ళతో ఏం చూసినాడో కూడా ఆడికి తెలియట్లేదు. అంత దిగజారే స్థితిలో వాడున్నాడని చెప్తున్నాడు దేవుడు. మనం ఎన్నో సార్లు అనుకుంటాం. ఏదో చేద్దాం. బట్ ఏం చేస్తున్నాము? ఏం చేయగలుగుతున్నాం? ఎలాంటి నిబంధన కలిగి నువ్వు ఈరోజు దేవుడితో సహవాసం కలిగి ఉంటున్నావు? నిబంధన అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఎలాంటి నిబంధన కలిగి ఉంటున్నావు ఈ రోజున? దేవుడు అంటున్నాడు. జాగ్రత్త అంటున్నాడు. పురుషుడికి ఏమంటున్నాడు? జాగ్రత్త అంటున్నాడు. అయితే యోబు రాసిన పత్రికలోని ఇదే చెప్తున్నాడు. ఏమని? 31:9 ఏమంటున్నాడు? నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న ఎడల, నా భార్య వేరొకరిని తిరగలి విసిరినగాక
ఇతరులు ఆమెను కూడుదురుగాక. అంటే యోబు ఇక్కడ ఏమంటున్నాడు, అక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 28లో ఏమంటున్నాడు? నీ కళ్ళతో ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే తప్పు అంటున్నాడు. ఇప్పుడు లోకమంతా ఏమైపోయిందంటే మలినం అయిపోయింది. చెదిరిపోయింది. వ్యభిచారంతో నిండిపోయింది. లోకమంతా అపవాది చేతిలోకెళ్ళిపోయింది. అపవాది వాళ్ళంతగా యూజ్ చేసుకుంటున్నాడు. అందుకే నీ కళ్ళు చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు. ఈ కళ్ళతో ఏమైనా చేయొచ్చు. కళ్ళతో చూస్తున్నాం అంటే, నడుస్తున్నాం అంటే కళ్ళుంటేనే నడుస్తాం, కళ్ళుంటేనే చదువుతాం, ఏమైనా చేయగలుగుతాం. ఎంత పవర్‌ఫుల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది కళ్ళకని చెప్పి దేవుడు అంటున్నాడు. అయితే యోబు ఏమంటున్నాడు, భక్తుడు ఏమంటున్నాడు, పరాస్త్రీని మోహించిన ఎడల, మోహించడం అంటే చూసిన ఎడల, పొరుగువాని ద్వారంన పొంచియున్న ఎడల, అంటే వారున్న ఇంటిలోకి నువ్వు ఒకవేళ ఎళ్ళినా, దూరినా, ఏమైనా చేసినా, పక్కవారు ఇప్పుడు ఈ రోజుల్లో పెళ్లయిపోయిన వివాహమైన స్త్రీ గాని, పురుషుడు గాని భర్తతోని స్త్రీ, స్త్రీతో భర్త కలిసుండాలి. భర్త లేనప్పుడు ఈ స్త్రీ ఏమొచ్చి వేరొకళ్ళ ఇంటికి ఎళ్ళడం, వాళ్ళింట్లో వైఫ్ లేనప్పుడు, ఈ పురుషుడేమొచ్చి వేరే స్త్రీ వాళ్ళ భర్త లేనప్పుడు వేరే స్త్రీ ఇంటికెళ్ళడం, ఇలాంటి జారత్వం కలిగిన బ్రతుకులు బ్రతుకుతున్నారని చెప్పి దేవుడు అంటున్నాడు. అందుకే ముందుగా దేవుడు రాయించాడు, జాగ్రత్త పడమంటున్నాడు కళ్ళతోని. అయితే యోబు ఏమంటున్నాడు, నా భార్య వేరొకరిని తిరగలి ఒకవేళ ఈ ఎవరైతే పురుషుడు తప్పు చేస్తాడో, యోబు అంటున్నాడు, ఒకవేళ నేను ఇలాంటి తప్పే చేసినట్లయితే నా భార్య కూడా వేరొకళ్ళతో తిరగలి విసిరినట్టుగా ఆమె కూడా కూడుదురు గాక అంటున్నాడు. కూడుదురు గాక అంటే వెల్దురు గాక అంటున్నాడు. ఎంత భయంకరమైన స్థితిలో మనం జీవిస్తున్నాం ఈ రోజున. ఈ కళ్ళుకిచ్చిన కళ్ళు దేనికిచ్చాడు దేవుడు? ప్రకృతిని చూసి ఆనందించమని ఇచ్చాడా? లేదా ఈ కంటిని నీకు నచ్చిందల్లా చేయమని ఇచ్చాడా? దేవుడు మన కళ్ళిచ్చింది ఎందుకు? ఆత్మీయ నేత్రాలు ఇచ్చింది దేనికి? బైబిల్ చదవడానికి, ప్రార్థన చేయడానికి, రోడ్డు మీద ఎవరైనా వ్యవస్థలు అట్లా ఎవరైనా కనిపిస్తే వారికి నువ్వు సహాయం చేయడానికి, బట్టలు లేనోళ్ళు ఎవరైనా ఉంటే ఆ స్త్రీకి బట్టలు దానం చేయడమో, పురుషుడికి బట్టలు దానం చేయడమో, తిండి పెట్టడమో చేయాలి. మరి ఈ రోజున అందరూ అదే కళ్ళతో చూస్తున్నారా? మనకి జాలనిపిస్తది రోడ్డు మీద కనిపిస్తే. మరి కొంతమంది ఆ జాలి వాళ్ళ మీద లేకుండా వారి మీద బహిరంగంగా అందరి ముందు రేపులెందుకు చేస్తున్నారు? ఎందుకు పాడు చేస్తున్నారంటే వారి దృష్టి సరిగ్గా లేదని అంటున్నాడు దేవుడు. ఆత్మీయ నేత్రాలు ఏమయ్యాయి? అంటే గుడితనం కలుగజేసినట్లు, అంటే డార్క్‌నెస్ అంటే అంధకారంలో ఉండిపోయారంట. అలాంటి వారికి ఏంటి కనిపిస్తది? ఏం యేసుకున్నా ఏం వాళ్ళు చేస్తున్నా గాని ఆ కళ్ళు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ బట్ వి హావ్ టు లివ్ అప్ అంటే వి హావ్ టు లీవ్ దెమ్. వి హావ్ టు సరెండర్ అప్ టు గాడ్ హ్యాండ్స్ అంతే. సో, నువ్వు దేవుడికి సమర్పించుకోవాలి. దేవునికి నువ్వు అప్పగించాలి. అంతేగాని వాళ్ళు ఏమేసుకుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అది ఎట్లా ఎళ్ళిపోతదంటే అది మోహపు చూపుతో అట్లా ఎళ్తది. అంటే మనం మంచిగా మాట్లాడినా గాని అది వేరొక రీతిగా ఎళ్ళిపోతది. అయితే ఏమంటుంది? ఏమవుతుందంటే ఇక్కడ పురుషుడు తప్పు చేస్తున్నాడు. అంటే కళ్ళతో పాపం చేస్తున్నాడు. గద్దించాలి. అదే గద్దించాల్సిన మనిషి ఇలాంటి పనులు చేస్తుంటే ఎలా ఉంటది? అయితే ఆదికాండం 6:2లో కూడా దేవుడు అంటాడు. అంటే దేవుడు మనుషులకే చెప్తున్నాడా? దేవదూతలకు చెప్పట్లేదా? దేవుడు అందరికీ చెప్తున్నాడు. అందరికీ దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? జాగ్రత్త కలిగి ఉండండి స్త్రీలారా, పురుషుల్లారా. అయితే మనకంటే ముందుగానే కొంతమంది తప్పు చేశారు. కొంతమంది భూమి మీదకొచ్చి పడ్డారు. ఎవరు? అపవాది అయిన సాతాను, తర్వాత వాడితో ఉన్న కొంతమంది దూతలు, తర్వాత 200 వాచర్స్ నియమించి 200 వాచర్స్ కూడా తప్పు చేశారు. మరి ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్పబడుతుంది? దేవుని కుమారులు. ఎవరి కుమారులు? దేవుని కుమారులు నరుల కుమార్తెలతో చక్కని వారని చూచి వారిలో తమకు వారిలో ఏం తమకంట మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. దేవదూతలు దేవుడు చెప్పాడా? మీరు వివాహం చేసుకోండి, పిల్లల్ని కనండి అని ఆజ్ఞ ఇచ్చాడా? అక్కడేనా? బైబిల్‌లో ఎక్కడైనా ఆజ్ఞ ఇచ్చాడా? ఇవ్వలేదు కదా! వారి పనేంటి? మనం ఏం చేస్తున్నామో చూడాలి. మనం ఏ పని చేస్తున్నామో దేవుడికి వారు అప్పగించడం, ప్రతిరోజు స్తుతులర్పించడం, అది చెయ్యాలి వాళ్ళ పని. పరిశుద్ధంగా జీవించడం. మరి మనుషుల కంటే ఈ దేవదూతలు ఏం చేశారు? పరిశుద్ధమైన వస్త్రాలు ధరించినప్పటికి కూడా ఆళ్ళేం చేశారు? నరుల కుమారులంటే మనం నరులం కదా! మనకు పుట్టిన పిల్లలు స్త్రీలంటే ఈ యొక్క దేవదూతలు ఎవరైతే దేవుడు నియమించాడో వాళ్ళు చూసి వారి మనసులో అనుకున్నారంటే చక్కని స్త్రీలలో వివాహం చేసుకుందామని చేసుకున్నారంట. ఎప్పుడైతే ఇది చేశారో అప్పుడే దేవుడికి దూరమైపోయారు. మరి మనం కూడా ఎన్నో సార్లు దూరమైపోతున్నాం.
ఎందుకు దూరం అయిపోతున్నాం? ఎందుకంటే మనం ఏవో చూస్తున్నాం, ఏవో ఆలోచిస్తున్నాం. దేని వైపు మన దృష్టి పెడుతున్నాం. కానీ దేవుడి వైపు మన దృష్టి పెట్టట్లేదు. అందుకు ఏమవుతున్నాం అంటే దేవుడికి దూరం అయిపోతున్నాం. అందుకే మనకి బలహీనతలు, ఈ భయంకరమైన రోగాలు, ఈ భయంకరమైన సమస్యలు ఇవన్నీ వస్తున్నాయి. సో, ఎంతోమంది భక్తులు కూడా ఇలాంటి ఒక ఏమంటారు? డిసీవ్ అయిపోయారు. అంటే మోసపరుచుకున్నారు. ఇలాంటి వారు ఎంతోమంది కనిపిస్తున్నారు. ఎవరు ఇలా అంటే, ఒకటి మనం ఎవరిని చూసామంటే మత్తయి సువార్త 5లో చూసాం. నరునికి చెప్తున్నాడు, పురుషుడికి చెప్తున్నాడు. పురుషుడికే చెప్తున్నారు. ఎవరైనా ఒక స్త్రీ వ్యభిచారం చేయాలంటే ఖచ్చితంగా అక్కడ పురుషుడు ఉండాలి. పురుషుడు లేకుండా అక్కడ వ్యభిచారం జరగదు కదా! అయితే ఇప్పుడు ఎవరు సరిగ్గా ఉండాలి? ఎవరు తిన్నంగా ఉండాలి? ఎవరు చూపు సరిగ్గా పెట్టుకోవాలి అంటే, పురుషుడి చూపు సరిగ్గా పెట్టుకోవాలి. అంతెందుకు ఎంతో న్యూస్ మనం చూస్తున్నాం. బీహార్‌లోనో ఎక్కడో ఎవరో ఒక 25 సంవత్సరాల ఒక వ్యక్తి, ఒక పురుషుడు అక్కడ ఆవు అంటే ఆవుతోని ఏం చేస్తున్నాడంటే దాన్ని రేప్ చేశాడంట. ఇలా ఒక 6 సంవత్సరాలు సారీ 3-6 నెలల వరకు జరుగుతుందంట క్రమంగా. ఇది ఒక రోజు బయటకొచ్చింది. ఏం జరుగుతుంది ఏంటని చూస్తే ఓనర్ అక్కడున్న చుట్టుపక్కల చూసి అతన్ని పోలీసులకు అప్పగించారంట. అంటే వాడి కన్నులు ఎలాంటి విపరీతమైన దృష్టికి ఎళ్ళిపోయాయి. నిజంగా వాళ్ళకి దేవుడు భయభక్తులు, దేవుడి యొక్క నీతి, దేవుడి యొక్క వచనాలు వాళ్ళకి తెలిసుంటే వారు ఈ రోజున ఇలా ఉంటారా? దేవుడి యొక్క వాక్యాలు తెలియక చాలా మంది నాశనం అయిపోతున్నారు. చాలా మంది వ్యభిచారిత్రులకెళ్ళిపోతున్నారు. యవ్వనస్తులు చాలా మంది పాడైపోతున్నారు. సిగరెట్‌లోని ఏమైనా ఉంటదా? ఉండదు. బట్ దే ఆర్ స్మోకింగ్ సిగరెట్ డే బై డే దే ఆర్ బికమింగ్ లైక్ ఆహ్, అంటే ఎట్లా అయితున్నారంటే వారికి తెలియడం లేదు వారేం చేస్తున్నది. దాంట్లో ఏముంది సిగరెట్ స్మోక్ చేస్తే లంగ్స్ పాడైపోతే ఫ్యూచర్‌లో అనారోగ్య పరిస్థితులొస్తాయి. క్యాన్సర్‌లొస్తాయి. వాళ్ళకి తెలుసు. చదువుకున్నారు కదా! తెలుసు. వాళ్ళు చదువు లేని వారంటే నువ్వు చెప్పొచ్చు ఇట్లా ఉంది. ఆఖరికి సిగరెట్ పైన ఉన్న దాని మీద ట్యాగ్ కూడా ఉంటది. అది హానికరం అని. బట్ హానికరమైన అని తెలిసి కూడా నువ్వు వెళ్తున్నావంటే అది ఎవరి తప్పు? నీ తప్పా? లేకపోతే దేవుడి తప్పా? అంటే నీ ముందు ఉంది. ఏది మంచిదో, ఏది చెడ్డదో నీ కంటికి కనిపిస్తుంది. ఏదెమ్మ తోటలో ఉన్నప్పుడు మంచి చెడులు చెట్టుని దేవుడు నియమించినప్పుడు దేవుడు చెప్పాడు. ఇది మంచిది, చెడ్డది అని. బట్ వాళ్ళేం చేశారు? ఒక మనిషి, ఒక దెయ్యం అంటే ఒక అపవాది చెప్పిన మాట విని మీరు దేవదూతల్లా అయిపోతారు. ఇలాగే మన టీవీ యాడ్స్‌లో కూడా ఒస్తది. మీరు ఈ బట్టలేసుకుంటే, ఈ షర్టేసుకుంటే మీరు హీరోలా ఉంటారు. ఈ శారీ కట్టుకుంటే హీరోయిన్‌లా ఉంటావు. ఇలాంటి మాటలు మనం చూస్తా ఉంటాం. రోజు వింటా ఉంటాం. మనం ఏం చేస్తాం అట్రాక్ట్ అయ్యి కొనుక్కుంటాం. అంతే కదా! కొనుక్కొని యేసుకుంటాం. తీరా మళ్ళీ మనకి డిసప్పాయింట్‌మెంట్ కూడా ఉంటది. యేసుకున్నాక ఎలాంటి ఫీలింగ్ రాదు. అట్లానే ఇక్కడ మనుషులు కూడా ఎలా ఉన్నారంటే, వాళ్ళకి నచ్చిన కార్యాలు చేస్తున్నారు. అంటే వారికి కనిపించట్లేదు. ఆత్మీయ నేత్రాలు ఏమన్నాయంటే మూసుకుపోయున్నాయి. అందుకే ఈ రోజున లోకమంతా కూడా చెడు దారిలో ప ప పయనిస్తుంది. అంటే ట్రావెల్ చేస్తుంది. ఆదామవ్వ కూడా దేవుడు చెప్పాడు. మరి దేవుడొచ్చి చెప్పాడు. చెప్పినా గాని ఒక అపవాది చెప్పిన, ఒక సాతాను చెప్పిన, ఒక పాము చెప్పిన మాట విని ఏం చేస్తారు? వారికున్న శృతి వస్త్రాలు కాస్త ఏమయ్యాయి? బట్టలు లేకుండా అయిపోయాయి. అంటే మహిమ వస్త్రాలు కాస్త తొలగిపోయినాయి. ముందంతా ఆత్మీయ నేత్రాలతో ఉన్నాయి. ఎప్పుడైతే లోకానుసారమైన కళ్ళులు తెరవబడ్డాయో, లోకసారమైన కళ్ళులంటే ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయి, ఈ లోకసారమైన ఆలోచనలు, తలంపులు ఎప్పుడైతే వారి హృదయం ప్రవేశించిందో అప్పుడే వారి హృదయంలో పాపం చేసినట్లు. అప్పుడే పాపం చేశారు. వాళ్ళేం వ్యభిచారం చేయలేదు. జస్ట్ కన్నులు తెరవబడ్డాయి, పాపం చేశారు. ఇప్పుడు కూడా మనం పాపం చేస్తున్నాం. ఇలాంటి కన్నుల ద్వారా. ఆ స్త్రీ ఆ పండు తినమంటే వెంటనే తిని వాళ్ళ భర్తకివ్వడం, కన్నులు తెరవబడి ఏమైంది స్తుతి వస్త్రాలు, మహిమ వస్త్రాలు కాస్త పోయి నార్మల్ వాళ్ళకున్న శరీరం కనిపియడం ఇవన్నీ. మనం కూడా అంతే. మన శరీరం అంతా పాడు చేసుకుంటున్నాం. ఇలా దేవదూతలు కనిపిస్తారు, ఆదామవ్వ కనిపిస్తారు. అలాగే రెండో సమూయేలు రాసిన పత్రిక 11 అధ్యాయం 2-4 వచనాల వరకు కూడా దేవుడు ఏమంటాడంటే, ఒకరోజు సాయంత్రం దావీదంట తన బెడ్ మీద నుంచి లేచి తను రూఫ్ అంటే పైకున్న ప్రాంతంలోకెళ్ళి తన ప్యాలెస్‌లోంచి పైకి రూఫ్ నుంచి నించొని చూస్తున్నాడంట. పైనుంచి చూస్తుంటే ఒక అందమైన స్త్రీ కనిపిస్తుందంట. ఎలా కనిపిస్తుందంట? స్నానం చేస్తూ కనిపిస్తుందంట. ఎవరా స్త్రీ? బెత్షెబ. అయితే స్త్రీ కనిపిస్తే ఏం చేశాడు?
ఎవరి కనులు నిబంధన చేసుకోవాలి? పురుషుడి కనులు నిబంధన చేసుకోవాలి. స్త్రీ కాదు కదా! మరి స్త్రీ అక్కడ స్నానం చేస్తుంటే కనులు వెంటనే మూసుకోకుండా ఎందుకు కనులు తెరిచి చూసాడు? అప్పుడే దావీదు పాపం చేశాడు. అప్పుడు మళ్ళీ ఏమంటాడు? ఇవన్నీ జరిగాక దేవుడి గురించి క్షమాపణ పొందుకుంటాడు. ఇవన్నీ జరుగుతాయి. ఎంత పెద్ద డిసాస్టర్ వచ్చింది తన లైఫ్‌లో. దావీదు యొక్క జీవితంలో ఎంత డిసాస్టర్. భయంకరమైన శ్రమలు చూసాం. తర్వాత వాళ్ళ భర్తను చంపించేస్తాడు. తనతోని మళ్ళీ పిల్లని కంటాడు. సొలొమోన్ పుడతాడు. తర్వాత మళ్ళీ దావీదు పశ్చాత్తాపపడి అంటాడు. కీర్తన గ్రంథం 119 వచనంలోని 37లో అంటాడు. వ్యర్థమైన వ్యర్థమైన ఈ యొక్క కనులు అంటే ఈ యొక్క ప్రపంచం వైపు నా కనులు తిప్పివేయి అంటాడు. అంటే టర్న్ మై ఐస్ అవే ఫ్రమ్ ది వర్త్‌లెస్ థింగ్స్. రిసీవ్ మీ విత్ యువర్ వర్డ్ అంటున్నాడు. అంటే ఈ రోజు మనకి ఏం కావాలి? అంటే ఈ కన్ను సరిగ్గా పనిచేయాలి. ఈ కన్ను సరైన దాని మీద దృష్టి పెట్టాలి. సరైన వైపు చూడాలి. లోకం వైపు కాదు అన్నప్పుడు నీకేం కావాలంటే ఏం కావాలి? వర్డ్ అనేది రిసీవ్ చేసుకోవాలి. వర్డ్ అంటే ఏంటి? వాక్యం రిసీవ్ చేసుకోవాలి అంటున్నాడు. వాక్యాన్ని యాక్సెప్ట్ చేయాలంటున్నాడు. వాక్యంని హృదయంలో ఏం చేయాలి? ముద్రయించుకోవాలి. తలంపుల్లోకి నీ వాక్యం రావాలంటున్నాడు దేవుడు. అలాగే సామెతలు 4:25లో కూడా అంటాడు. లెట్ యువర్ ఐస్ లుక్ ఫార్వర్డ్. ఫిక్స్ యువర్ గ్రేస్ స్ట్రెయిట్ అహెడ్ అంటున్నాడు. సో కనులకి ఎంత పవర్‌ఫుల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉందో అసల. ప్రతి ఒక్కడు ముసలోడితో సహా పాపం చేస్తున్నాడు. చిన్న వయసు 14, 13 సంవత్సరాలు ఉన్న యవనస్తులు పాపం చేస్తున్నారు. ముసలోళ్ళు వీళ్ళందరూ పాపం చేస్తున్నారు. కళ్ళు చెడిపోయింది. లోకమే చెడిపోయింది. ఇంకా కళ్ళెంత? సో, ఈ కన్నులు ఈ రోజున నీ కన్నులు ఎవరితో అంటే దేవుని యొక్క వాక్యంతో నిబంధన చేసుకోవాలంటున్నాడు దేవుడు. సో, ఇది ఈజీనా అంటే ఈజీ కాదు. కాకపోయినా ట్రై చేయాలి. ఎందుకు ఈజీ కాదంటే ఈ లోకంలో మనం పని చేయాలంటే ఎక్కడెక్కడో తిరగాలి. ప్రతీదీ చూస్తా ఉంటాం. సో, నీ కన్నులు అందుకే ఏమంటున్నాడు? సామెతల గ్రంథం 4:25లో నీ కన్నులు ఇటు అటు చూడక సరిగ్గాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను అంటున్నాడు. కనులు అంటున్నాడు, కనురెప్పలు అంటున్నాడు. ఎందుకు కన్ను కోసమే అంటూ మాట్లాడుతున్నారు? కనులకి ఆత్మీయ నేత్రాలున్నాయి. సో, చిన్న స్టోరీ. నిన్న ఒక సినిమాలో ఒక చిన్న స్టోరీ విన్నదేంటంటే, అందరికీ తెలిసిన స్టోరీయే లాజరు ఇంకా ధనవంతుడు. ఈ ధనవంతుడు అయితే ధనవంతుడు తెలుసు మనకి ఎప్పుడు రెగ్యులర్‌గా వింటాం. సుఖిస్తాడు, తింటాడు, బట్టలేసుకుంటాడు. తన దగ్గర ఎంగిలితో పడేసిన రొట్టె ముక్కలు అవి ఏవైతే ఉన్నాయో అవి తను ఈ లాజర్ అనే ఒక కురుపులతోని, వేదంతోని, భయ భయంకరమైన సమస్యతోని ఉన్న వ్యక్తి అవి తిని కొన్ని రోజులకి చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఆయన చచ్చిపోయినోడు ఎక్కడున్నాడు లాజరు? అబ్రహాం రొమ్మున ఆనుకొనున్నాడు. ఎలాంటి స్థితిలో ఉన్నాడంట? పేదరికం. ఎలాంటి స్థితిలో? ఎవ్వరు లేని ఒంటరితనం. ఎలాంటి స్థితిలో అంటే అంటే తినేయడానికి, ఏసుకోవడానికి లేని స్థితిలో ఉన్నాడు. అలాంటి వాడెక్కడున్నాడంట? దేవుడి సన్నిధిలో, దేవుడి రాజ్యంలో మన పితరుడైన అబ్రహాం రొమ్మున ఆనుకుని ఉన్నాడంట. ఈ ధనవంతుడు కొన్ని రోజుల తర్వాత చనిపోయాడంట. మరి ఈ ధనవంతుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. నరకంలో ఉన్నాడు. అయితే అడుగుతున్నాడు. అబ్రహాం పిలుస్తున్నాడు. అబ్రహాం అని ఒక చిటికిన గోరి వేలుతో నాకు నీళ్ళు అందించు. ఈ ఘోరమైన స్థితిని నేను చూడలేకపోతున్నాను అంటున్నాడు. మరి మనం ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ఎన్నో ఏళ్ల క్రితం వాడు అబ్రహాం. ఎన్నో ఏళ్ల క్రితం పితరుడు, పురాతన వాడు. అలాంటి వాడు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్న ఉపమానం ఇదైతే, మరి చనిపోయిన ఈ ధనవంతుడికి అబ్రహాం ఎలా పరిచయం? ఎన్నో కొన్ని వేల సంవత్సరాలు 400 ఏళ్ల క్రితం. అప్పుడు అబ్రహాము ఇప్పుడు యేసుక్రీస్తు కాలంలో ఉన్న ఈ యొక్క ధనవంతుడికి ఎలా తెలుసు? అంటే ఏం చూడగలుగుతున్నాడు? చనిపోయినా గాని ఆ ఆత్మ ఏం చూడగలుగుతుంది? పాస్ట్, ఫ్యూచర్, ప్రెజెంట్ చూడగలుగుతుంది. అంటే ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది మన బాడీకి, మన శరీరానికి. మన బాడీలో ఏంటుంది? సోల్ ఉంది. శరీరము, ఆత్మ, స్పిరిట్, మనస్సు. సోల్, స్పిరిట్ అండ్ బాడీ. సోల్. మన సోల్ అంటే మన శరీరము. మన శరీరం యొక్క బాడీతో కనెక్ట్ అయి ఉంటది. సో, ఇవన్నీ డామినేట్ చేయాలంటే నీకేం కావాలి? ఒక పవర్ కావాలి. ఒక సూపర్ న్యాచురల్ పవర్ నీలో పనిచేయాలి. అది ఏంటి? ఒక వెపన్ ఉంది. ఏంటి?
వాక్యమే వెపన్. సో అది ఉపయోగించాలి. అబ్రహాం ఎప్పుడు పురాతన వాడైతే మరి ఈయనకెలా తెలుసు అబ్రహాం గురించి? అంటే నీకున్న ఆత్మీయ నేత్రాలు ఏం చూడగలుగుతున్నాయి? పాస్ట్, ఫ్యూచర్, ప్రెజెంట్ చూస్తున్నాయి ఇప్పుడు. అంటే నీ కళ్ళకి అంత ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. సో ఈరోజు నువ్వేం చూస్తున్నావు? ఇప్పుడు నువ్వు చనిపోతావు. ఇప్పుడు ఆయన చనిపోయాడు ఆ ధనవంతుడు. ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. అంటే తనకు తెలీదా? అబ్రహాము అంటే మరి దేవుడెవరో తెలీదా ఈయనకి? యెహోవా ఎవరో తెలీదా? యేసుక్రీస్తు వారు ఎవరో తెలీదా? వీళ్ళెవ్వరు తెలీదా? తెలిసి ఏం చేశాడు? ఈ ఆత్మీయ నేత్రాలతో ఏం చూసాడు? ఈ లోక ప్రపంచంలో ఉన్న అందాన్ని చూసాడు. డబ్బులిచ్చాడు. చర్చికి డబ్బులిస్తున్నాడు, చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మంచి వస్త్రాలు, ఎవరికి లేని వస్త్రాలు యేసుకుంటున్నాడు, ధరిస్తున్నాడు. బంగారం ఉంది. మంచి మంచి కార్లున్నాయి, ఇల్లులున్నాయి. కానీ ఏం లేదు. రక్షణ వస్త్రం లేదు. మరి లాజరుకేముంది? రక్షణ వస్త్రం ఉంది, స్తుతి వస్త్రం ఉంది. అదే స్థితిలో ఉన్నాడు. చాలా మంది అనుకుంటారు, నేను ఇక్కడే ఉంటాను. నా లైఫ్‌లో ఏం కావట్లేదు. నేను సక్సెస్ అవ్వట్లేదు. ఎప్పుడు సక్సెస్ అవుతాను? ఎప్పుడు నా లైఫ్ అందరిలాగా ఉంటదని. నువ్వు ఎప్పుడైతే అందరిలాగా బ్రతకాలనుకుంటావో అప్పుడే నీ లైఫ్‌లో కష్టాలు స్టార్ట్ అవుతాయి. దేవుడు ఏం చెప్తున్నాడు? ఏ వాగ్దానం ఇస్తున్నాడు? అది పట్టుకుంటే నీ లైఫ్ ఎక్కడుంటది? ఉన్నతమైన శిఖరాలు తాకగలుగుతాం. మరి ఈ ధనవంతుడు ఏం చూసాడు? లోకాన్ని చూసాడు. దేవుడిని చూడలేదు. దేవుడికి అన్నీ ఇస్తున్నాడు. ఆఫరింగ్ ఇస్తున్నాడు, టైత్ ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. మరి ఏం లేదంట. ఆత్మీయ నేత్రాలు ఏమయ్యాయంటే క్లోజ్ అయిపోయాయి. బంధింపబడున్నాయి. ఏముంది మరి అంటే గుడ్డితనం కలుగజేస్తున్న డార్క్‌నెస్‌లో చీకటిలో ఉన్నాడు. ఈ చీకటిలో ఉన్నోడికి ఏంటి కనిపించదు. ఏది చేసినా వాడికి అర్థం కాదు. నువ్వు డబ్బులిస్తున్నావు అనుకుంటున్నావు. నువ్వు చర్చికెళ్తున్నావు అనుకుంటున్నావు. నీ పెదవులతో నేను వాక్యం చదువుతున్నావు అనుకుంటున్నావు. నీ యొక్క మనసుతోని నేను ప్రార్థిస్తున్నా అనుకుంటున్నావు. మనసులో ప్రార్థిస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, డబ్బులిస్తున్నావు, చర్చికెళ్తున్నావు, అన్నీ చేస్తున్నావు. బట్ చేయాల్సింది చెయ్యట్లేదు. ఏం చేయట్లేదు? దేవుడికి నీ మనసు అప్పగించట్లేదు. అంగీకరించట్లేదు. కొన్ని కొన్ని విషయాలకి డౌన్ అయిపోతున్నాం. కొన్ని కొన్ని విషయాలకి వెనకపడిపోతున్నాం. కొన్ని కొన్ని సార్లు నీ స్థితి ఏంటి అని అనుకుంటున్నావు. బట్ దేవుడు అంటున్నాడు, నీ ఆత్మీయ నేత్రాల కన్నులు తెరువు అంటున్నాడు. నీ స్పిరిచువల్ ఐస్‌ని ఓపెన్ చేయి అంటున్నాడు. ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్ అంటున్నాడు ఈ రోజున. వెన్ యూ ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్ దెన్ యూ సీ మెనీ వండర్‌ఫుల్ థింగ్స్ అండ్ మెనీ థింగ్స్ నువ్వు చూస్తావు. గొప్ప గొప్ప కార్యాలు చూడగలుగుతావు నీ జీవితంలో. ఇప్పుడు నీ కళ్ళేమయ్యాయి? మూసుకొనున్నాయి. ఆ కళ్ళు తెరవమని చెప్తున్నాడు. అంటే మనం దేవదూతల కంటే గొప్పవారమా? దావీదు కంటే గొప్పవారమా? యోబు కంటే గొప్పవారమా? మనం గొప్పవారం కాదు. ప్రతిసారి ఏదో ఒక విషయంలో మనకి వెనకపడుతూనే ఉంటాం. ఏదో ఒక విషయంలో వెనక్కి లాగుతూనే ఉంటాయి కొన్ని కొన్ని సిట్యుయేషన్స్. బట్ యూ హావ్ టు బీ స్టాండ్ అపాన్ ది గాడ్స్ వర్డ్. దేవుడి యొక్క మాట మీద, దేవుని యొక్క వాక్యం మీద, దేవుడి యొక్క స్క్రిప్చర్ మీద నీ యొక్క ఫౌండేషన్ మీద నీ యొక్క హ్యాండ్స్ ఉండాలి. నీ యొక్క ప్రవర్తన ఉండాలి. నీ యొక్క ఫూట్ ఎక్కడుండాలి అంటే దేవుని యొక్క వాక్యం మీద నిలిచి ఉండాలి. ఈరోజు నువ్వు ఏది చూస్తున్నావో జాగ్రత్త అంటున్నాడు. ఏం వింటున్నావో జాగ్రత్త అంటున్నాడు. ఏం సెన్స్ చేస్తున్నావో జాగ్రత్త అంటున్నాడు. అంటే కనులకి పవర్ ఉంది. నీ యొక్క ముక్కుకి, నీ యొక్క నోస్‌కి పవర్ ఉంది. సెన్స్ చేయగలుగుతావు. నీ యొక్క స్కిన్‌కి సెన్స్ చేయగలుగుతావు. ఏమైనా తాకితే వెంటనే పెయిన్ వస్తుందంటే నువ్వు ఎలా చెప్పగలుగుతావు? బికాజ్ నీ బాడీలోని ప్రతి పార్ట్ కూడా వర్క్ చేస్తుంది. ఎవ్రీ పార్ట్ ఈస్ వర్కింగ్ కదా! ఎవ్రీ ఆర్గాన్ వర్క్ చేస్తుంది. అందుకే ఏమనాలి తెరవాలి ప్రార్థిస్తున్నప్పుడు, దేవా నా యొక్క ప్రతి ఒక్క అవయవాలు, నా ప్రతి ఒక్క కనులు, నా ముక్కు, నా నోరు నుంచి ప్రతి ఒక్క అవయవం నీ యొక్క చేతిలోకి తీసుకో. నీ యొక్క స్వాధీనం ఉంచుకొని ప్రార్థన చేయాలంటున్నాడు దేవుడు. మరి రోజున ప్రార్థిస్తున్నావా అట్లా? లేదా బయటికి ప్రపంచంలోకి, ఈ లోకంలోకి అడుగేయగానే నీ యొక్క ఆలోచనలు మారిపోతున్నాయా? మనం ఆలోచించుకోవాలి ఈ రోజున. దేవుడు అంటున్నాడు నీ ఆత్మీయ నేత్రాలు తెరువు అంటున్నాడు. ఎలాంటి కనులతో నువ్వు చూస్తున్నావు? ప్రపంచమంతా నాశనమయ్యే స్థితిలో ఉంది. ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతుంది. మొత్తమంతా నాశనమై నాశనంలోకి నడుస్తుంది. నాశనం దారి చేస్తుంది. మరి నువ్వు ఎలాంటి స్థితిలో నువ్వు జీవిస్తున్నావు? ఎలాంటి స్థితిలో నువ్వు ఉంటున్నావు? ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్ అంటున్నాడు. యూ నీడ్ టు ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్. యూ నీడ్ గైడెన్స్. గైడెన్స్ లేకుంటే నువ్వు ఎట్లా జీవిస్తావు? సో యూ నీడ్ గైడెన్స్ కావాలి. దేవుని మాటని స్వరం వినబడాలంటే నీ యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి అంటున్నాడు దేవుడు. తెరవబడుతున్నాయా? తెరుస్తున్నావా? కనిపిస్తున్నాయా ఆత్మీయ నేత్రాలు?
ఏం చూస్తున్నావో, ఏం వింటున్నావో, ఎక్కడికి నీ పాదాలు పరుగులెడుతున్నాయో చాలా జాగ్రత్త అంటున్నాడు. సో, మన ఫ్లెష్ ఎప్పుడు కూడా ఒక్కసారి నువ్వు నీ యొక్క ఆత్మీయ స్థితిని వదిలేసి ఎప్పుడైతే శరీరంతో నువ్వు కలిసి ఉంటావో, అప్పుడు కంప్లీట్‌గా నిన్ను సాతానుకి అప్పగించేసుకుంటావు. దేవుడికక్కడ చోటు ఇయ్యలేవు. సులభమా మళ్ళీ దేవుడి దగ్గర రావాలంటే? అతి కష్టమైన పని. ఎప్పుడైతే నీ యొక్క జీవితం, నీ ఆత్మీయ జీవితం అంతా పోగొట్టుకొని ఎప్పుడైతే లోకంలో నడుస్తావో అప్పుడు దేవుడు రావడం సులభం అంటే అతి కష్టం. మళ్ళీ తిరిగి ప్రయత్నిస్తే రాగలుగుతావు. బట్ ఆ శ్రమ నీకు అవసరమా? ఆ స్థితి నీకు అవసరమా? దేవుడు అంటున్నాడు ఒకటే యోహాను రాసిన పత్రిక 2:16లో లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నది గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుచును. ఈ రోజు నువ్వు దేవుని చిత్తం నెరవేరుస్తున్నావా? క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరు దేవుడి చిత్తం నెరవేరుస్తున్నారా? ఇక్కడ యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 16, 17లో అంటున్నాడు. లోకంలో ఏముందంట లోకంలో? శరీరాశ ఉందంట. శరీరానికి ఎన్నో ఆశలుంటాయి. దాన్ని నువ్వు ఫుల్‌ఫిల్ చేసావనుకో, నీ లోపలున్న ఇన్నర్ మ్యాన్ అంటే ఇన్వర్డ్ మ్యాన్ మొత్తం అంతా కూడా ఏమైతది? నీ స్పిరిచువల్ మ్యాన్ మొత్తం నాశనం అయిపోతాడు. నీ ఆత్మీయ పురుషుడికి పోర్షన్ ఉండదు. ఆహారం ఉండదు. నీ పురుషుడికి నీ అంతరంగమున్న పురుషుడికి నువ్వు ఆహారం పెట్టాలి. ఆహారం అంటే వాక్యం పెట్టాలి. వాక్యం చదవాలి. వాక్యం బోధించాలి. ప్రార్థించాలి. అప్పుడు లోపల స్ట్రాంగ్ ఉంటది. నీ శరీరం ఎప్పటికైనా మలినమైపోతుంది. నీ శరీరం ఎప్పటికైనా ఏజ్ అయితావు. నీ శరీరం ఎప్పటికైనా కృషించిపోతది. బట్ ఇన్నర్ మ్యాన్, ఇన్నర్ స్పిరిట్ మాత్రం స్ట్రాంగ్‌గా ఉంటది. అంటే ఎప్పుడు? నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకెళ్తున్నప్పుడు. అయితే లోకంలో ఉన్నదంతా ఏముందంట? నేత్రాశ ఉందంట. మన నేత్రం అంటే మనం ఏదైనా చూస్తే కావాలనుకుంటాం. అది నేత్రాశ కాదా? దేవుడికి ఇలాంటి కోరికల ఆశలు ఉంటాయా? ఉండవు. తర్వాత జీవపు డంబము. జీవం అంటే శరీరం అంటే శరీరంలో ఏముంటది? జీవం అనేది ప్రవహిస్తుంది కదా! శరీరంకి లైఫ్ అంటే లైఫ్ ఎట్లా ఉంటది? ఆత్మ ఉంటేనే లైఫ్ ఉంటది. జీవపు డంబమును ఎన్నో కోరుకుంటాయంట శరీరము కదా! ఎన్నో డిజైర్స్ ఉంటాయి శరీరానికి. వ్యభిచారమైన తలంపులొస్తుంటాయి. ఇంకా ఎవరితోనైనా మాట్లాడకపోతే వాళ్ళెందుకు నాతో మాట్లాడట్లేదు? వాళ్ళెందుకు నాకు కాల్ చేయట్లేదు? ఇవి శరీర ఆశలు. దేవుడికి సంబంధించిన ఆశలు, కోరికలు కాదు. తర్వాత ఇవేవి కూడా ఎవరికంట తండ్రి వలన పుట్టినవి కావు అంటున్నాడు. మరి ఈ లోకాశలు ఎవరికి పుట్టినవంటే అపవాదికి సంబంధించినవి. ఈ లోక సంబంధమైనవి అంటున్నాడు. ఇవి అపవాది దగ్గర నుంచి వచ్చినవి మన తండ్రి యేసుక్రీస్తు దగ్గర నుంచి వచ్చినవి కావని దేవుడు అంటున్నాడు. తర్వాత లోకం దాని ఆశ గతించిపోద్ది. లోకం ఎప్పటికైనా గతించిపోతది. మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం ఈ మాట? లోకం గతించిపోతది. తన ఆశలు గతించిపోతాయి. అయితే ఆకాశం గతించినా, భూమి గతించినా ఆ మాటలు గతించిపోవు అంటున్నాడు. ఇక్కడ మళ్ళీ ఏమన్నాడు? లోకమును దాని ఆశ గతించిపోతాయంట. లోకం అంటే ఈ లోకంలో ఎన్నో ఆశలు, కోరికలు అవన్నీ గతించిపోతాయంట. కానీ దేవుని చిత్తము నీ పట్ల దేవుడికి ఏ చిత్తం ఉందో ఆ చిత్తం జరిగించేవాడు ఎవరు అంటే ఆయనే. ఆయన చిత్తాలు జరిగించేవాడు. వాగ్దానం ఇస్తే వాగ్దానం నెరవేర్చువాడు. మన దేవుడేంటి? అసాధ్యుడు. ఏమైనా చేయగల సమర్థుడు. దేవుడి చిత్తమును జరిగించేవాడు. ఎవరైతే దేవుడి చిత్తం ఫుల్‌ఫిల్ చేస్తారో, ఎవరైతే దేవుడి కావనెంట్‌ని అంటే దేవుడి నిబంధన ఫుల్‌ఫిల్ చేస్తారో, వాళ్ళు నిరంతరం నిలుస్తారంట. నిరంతరం అంటే ఎల్లప్పుడూ ప్రతిసారి కూడా చనిపోయిన వరకు కూడా వారు నిలుస్తారంట. ఎలాంటి శ్రమ వచ్చినా, బాధొచ్చినా, ఏమొచ్చినా గాని నిలుస్తారంట. ఎప్పుడు? నీ కనులు దేవునితో నిబంధన చేసుకుంటున్నప్పుడు, నీ కనులు దేవుడి దృష్టిలో పడినప్పుడు, నీ ఆత్మీయ నేత్రాలు తెరిచినప్పుడు. సో, ఇప్పుడు దర్శనాలు, కలలు, దేవుడి స్వరాలు కొంతమందికి దేవుడిచ్చాడా వరాలు? అందరికిచ్చాడా? ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, యవనస్తుడు, చిన్న బిడ్డలు, పుట్టిన బిడ్డలు, ముసలి వాళ్ళు అందరికీ దేవుడు వరాన్నిచ్చాడు. కానీ ఏం జరుగుతుందిక్కడ? ఈ వరాలు ఎందుకు ఆపరేట్ కావట్లేదు? ఎందుకు ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ అనేవి ఆపరేట్ కావట్లేదు అంటే బికాస్ ఆఫ్ నీ యొక్క స్పిరిచువల్ ఐస్ క్లోజ్ అయిపోయినాయి కాబట్టి ఇవి ఓపెన్ కావట్లేదు. సో, నువ్వేం చేయాలంటే రీస్టార్ట్ చేయాలి నీ లైఫ్‌లో. నీ స్పిరిచువల్ ఐస్‌ని ఓపెన్ చేయమంటున్నాడు దేవుడు. నీ స్పిరిచువల్ ఐస్ ఓపెన్ చేస్తే నువ్వెక్కడికో పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఎవరో నా గురించి ప్రొఫెసీ చెప్తారు, దర్శనం చెప్తారు, నా గురించి ఆహ్, ఇలా ప్రవచనాలు చెప్తారని ఎక్కడికో దేశం దాటి ఎళ్ళక్కర్లేదు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వెక్కడికో ఎందుకు పరిగెట్టాలి? అంటే ఆశ ఉండాలి. దేవుడు కూడా ఆశను చూస్తాడు. ఆశను నెరవేరుస్తాడు.
బట్ ఎలాంటి ఆశ కలిగుంటున్నావు ఈ రోజున? అత్యాశ, లేకపోతే ఈ లోకంలో ఉన్న ఆశలా? లేక మోహపు చూపుతో ఉంటున్నావా? దానివల్ల నువ్వు విసిగిపోయావా? నీలో డెలివరెన్స్ రావట్లేదా? నీలో హీలింగ్ రావట్లేదా? నువ్వు ఇంకా సిక్‌నెస్‌తో ఉన్నావా? ఇంకా అనారోగ్యంతో నువ్వు జీవిస్తున్నావా? ఎందుకు జీవిస్తున్నావు? బికాజ్ యువర్ స్పిరిచ్యువల్ ఐస్ వాస్ కంప్లీట్‌లీ క్లోజ్డ్. దేవుడు అంటున్నాడు, ఓపెన్ యువర్ స్పిరిచ్యువల్ ఐస్ అంటున్నాడు. ఐ విల్ పోర్ అపాన్ మై స్పిరిట్ అపాన్ యువర్ హెడ్ అంటున్నాడు. నేను నా యొక్క ఆత్మ నీ మీద కుమ్మరిస్తాను అంటున్నాడు. నా యొక్క అగ్ని నీ మీద కుమ్మరిస్తాను అంటున్నాడు. నా యొక్క జీవాన్ని నీ మీద కుమ్మరిస్తాను అంటున్నాడు. ఎప్పుడు కుమ్మరిస్తాడు? నీ యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు దేవుడు కుమ్మరిస్తాను అంటున్నాడు. మరి నీ ఆత్మీయ నేత్రాలు తెరుస్తున్నావా ఈ రోజున? వాక్యం వింటున్న మీరు ప్రతిరోజు, ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం మనం ఎక్కడెక్కడికో కూడికలకి వెళ్తుంటాం. ఎక్కడెక్కడో ప్రార్థన వింటుంటాం. ఎన్నో మీటింగ్స్ జరుగుతుంటాయి. బట్ మన లైఫ్‌లో కార్యాలు జరగట్లేదు. మన లైఫ్‌లో కార్యాలు చూడలేకపోతున్నాం. మనం ఇంకా అదే పాపంలో జీవిస్తున్నాం. ఇంకా అదే పాపంలో మనం నడుస్తున్నాం. మన జీవితంలో డెలివరెన్స్ లేదు. హీలింగ్ లేదు. నీ బాడీకి హీలింగ్ కావాలి. నీ బాడీకి సిక్‌నెస్ నుంచి విడుదల కావాలి. అంటే ఇవన్నీ ఏం చేయాలంటే ఫస్ట్ నీ ఆత్మీయతలు తెరవాలి. ప్రార్థన చేయాలి అంటున్నాడు దేవుడు. సో, ఈరోజు నీ కళ్ళు తెరవబడున్నాయా? మూసుకొనున్నాయా? ఎలా ఉన్నాయో ఒకసారి పరీక్షించుకోమంటున్నాడు దేవుడు. ప్రతి ఒక్కటి చెప్తాడు. పురుషుడికి ఎస్పెషల్లీ పురుషుడికి చెప్తున్నాడు. నీ కళ్ళు ఎలా ఉన్నాయి? పక్కోడి దాంట్లో మనం కళ్ళు వేలు పెట్టి చూస్తున్నాం గానీ, నీ కంటిలో ఉన్న ధూళాన్ని నువ్వు చూసుకుంటున్నావా? వాడిలా ఉన్నాడు, వాడలా ఉన్నాడు, వాడు ఏమేసుకుంటున్నాడు, ఏం తాగుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎలా జీవిస్తున్నాడని చెప్పి మనం ఎన్నో పక్కోడి కోసం మాట్లాడతాం. ఎన్నో మాట్లాడతాం పక్క వాళ్ళు, ఇంటి వారి గురించి. పక్క నైబర్స్ ఇంట్లో ఏం జరుగుతుందో వాటన్నిటి గురించి మాట్లాడుతుంటాం. ఎన్నో, ఎన్నో, ఎన్నో మన జీవితంలో వెళ్తా ప్రయాణిస్తుంటే ఎన్నో చూస్తుంటాం. ఎన్నో అసలు పనికిరాని విషయాలన్నీ కూడా తలంపులన్నీ కూడా మన నెత్తి మీద ఏసుకుంటాం. మనకేంటి అవసరం మన నెత్తి మీద ఏసుకోవడానికి? దేవుడు చెప్పాడా పక్కోడి భారం నువ్వు తీసుకో అని. నీ భారమే నువ్వు మోయలేనప్పుడు పక్కోడి భారం నువ్వెలా మోయగలుగుతావు? నీకెందుకు వాడి భారం నీకెందుకు? నీకు నిజంగా ఆ ఇంటెన్స్ ఉంటే, నిజంగా ఆ యొక్క వారి గురించి నీ క్షేమం కోరుకున్నట్లయితే, అభివృద్ధి కోరుకోవాలన్నట్టు నువ్వు అనుకుంటే, నీ కళ్ళతో ఏం చేయాలంటే స్పిరిచ్యువల్ ఐస్ ఓపెన్ చేసి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి ఈ రోజున. సో, డు నాట్ లుక్ ఔటర్ వర్డ్స్. బయటున్న రూపాన్ని చూడొద్దు. సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఇన్నర్ చెక్ చేసుకోవాలి. సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. నువ్వెలా ఉన్నావు? నీ యొక్క శరీరం ఎలా ఉంది? ఈరోజు నా తలంపులు ఎలా ఉన్నాయి? రోజు నేను దేవుడితో సంబంధం కలిగి ఉంటున్నానా? దేవుడితో రోజు నేను మాట్లాడుతున్నానా? రోజు నాతో మాట్లాడుతున్నాడా? దేవుడు నాకు రోజు దర్శిస్తున్నాడా? ఎందుకు నాకుతో దేవుడు మాట్లాడట్లేదు? ఎందుకు దేవుడు నన్ను దర్శించట్లేదు? ఎందుకు నా కలలు ఆగిపోయాయి? ఎందుకు నేను ఇక్కడే ఉంటున్నాను? ఎందుకు నా జీవితంలో నా కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఎలా ఉన్నాయి? ఎందుకు నా కుటుంబంలో దేవుడు ఇంకా అభివృద్ధి చేయట్లేదు? ఎందుకు ఫలవంతంగా నేను ఉండట్లేదంటే నీ స్పిరిచ్యువల్ ఐస్ క్లోజ్ అయ్యి ఉన్నాయి అంటున్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నీ జీవితంలో జరగాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి. నీ యొక్క ఆరోగ్యం సమస్యలకు విడుదల రావాలి, ఇవన్నీ రావాలి అంటే ఓపెన్ యువర్ స్పిరిచ్యువల్ ఐస్ అండ్ ఆల్వేస్ సీక్ గాడ్స్ ప్రెజెన్స్. ఆల్వేస్ లిఫ్ట్ అప్ యువర్ ఐస్ అపాన్ గాడ్, నాట్ ఆన్ ది పీపుల్, నాట్ ఆన్ ది వరల్డ్లీ థింగ్స్. వీటన్నిటిని కూడా ఎప్పుడో ఒక రోజు ఏమైతే గతించిపోతాయి అంటున్నాడు. సో, గతించిపోయిన దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం, రేపటి గురించి ఆలోచన నీకెందుకు? రేపు ఏం వేసుకోవాలి? రేపు ఏం తినాలి? రేపు ఎక్కడికి వెళ్ళాలి? ఇవి చింతంతా నీకెందుకు? భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నాడు. ఆయన నీకు విశ్రాంతి ఇస్తున్నప్పుడు నువ్వెక్కడివి? నీ భారం ఎందుకు నువ్వు మోస్తున్నావు? ఎందుకు దేవుడికి నువ్వు అప్పగించట్లేదు నీ భారాన్ని? ఎందుకు ప్రతిసారి నిరాశ నిస్పృహలో ఉంటున్నావు? ఎందువల్ల నీ జీవితాన్ని పాడు చేసుకు ఎందుకు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు? దేవుడు అంటున్నాడు. వాక్యం వింటున్న ఎవరైనా గాని దేవుడు అంటున్నాడు, నువ్వు ఇయన్నీ లోకసారమైన ఆలోచనలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే ఫలవంతం కాలేము. ఈ లోకంలో అంతా ఉన్నదేంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఇవన్నీ తండ్రి నుంచి పుట్టినవి కావు అంటున్నాడు. సో, నిరంతరం దేవుడి మాట నిలిస్తే అంటే ఎప్పుడైతే దేవుడి మాట మనం ఆయన చిత్త ప్రకారంగా నడుస్తాం. నువ్వు ఈరోజు దేవుని చిత్త ప్రకారంగా నడుస్తున్నావా? లేదా? ఏంటనేది ఒకసారి మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుడిని అడగాలి. ఎందుకు దేవా నా జీవితం ఇలా ఉండిపోయింది? దేవా ఎందుకు నా యొక్క స్థితులు మారట్లేదని నువ్వు క్వెషన్ చేయాలి. అదే క్వెషన్ చేసినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో కూడా నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. నీ ఆత్మీయ నేత్రాలు కూడా తెరవబడాలని చెప్పి దేవుడు అంటున్నాడు. సో, జాగ్రత్త అంటున్నాడు. చిన్న పిల్లల్లారా ఇది కడవరి గడియ.
లాస్ట్ గడియ అంటున్నాడు. చిన్న పిల్లలారా అంటే మనమే చిన్న పిల్లలం. దేవుడు ఇప్పటికి చిన్న పిల్లలారా అంటున్నాడు. నా స్నేహితుల్లారా అంటున్నారు. పాలు తాగే పిల్లల్లారా అంటున్నాడు. పౌలు అంటున్నాడు. చిన్న పిల్లల్లారా అంటే చిన్న పిల్లలమంట. మనం ఇంకా చిన్న పిల్లలమంట. దేవుడు ఎందుకు పోల్చి చెప్తున్నాడంటే చిన్న పిల్లలు ఏం చేస్తారు? ఒక పని చెప్తే తిరిగి ఆ పని చెయ్యరు. వాళ్ళు నచ్చిన పని చేస్తారు. అదే 2 దెబ్బలేస్తే మళ్ళీ ఆ యొక్క స్థితికొస్తారు. దేవుడు కూడా అంతే. దేవుడు ఎవరినైతే గద్దిస్తాడో, దేవుడు ఎవరైతే బుద్ధి చెప్తాడో, దేవుడు ఎవరితో అయితే మాట్లాడితే వారితోని మాత్రమే దేవుడు ఏం చేస్తాడు? బుద్ధి చెప్తాడు, మాట్లాడి గద్దిస్తాడు. దేవుడు దేవుడి విషయాల్ని పట్టించుకోని వారు, దేవుడి చిత్తాన్ని ఎరగని వారు, దేవుడి పనిని నిర్లక్ష్యం పెట్టినవాడు దేవుడు ఎందుకు పట్టించుకోవాలనుకుంటాడు? లోకం వైపు చూసినోళ్ళు దేవుడు ఎందుకు పట్టించుకోవాలనుకుంటాడు? చిన్న పిల్లలారా ఇది కడవరి దిరి అంటే లాస్ట్ గడియల్లో ఉన్నాం. లాస్ట్ డేస్ లో ఉన్నాం. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వి ఆర్ లివింగ్ ఇన్ లాస్ట్ డేస్. లాస్ట్ డేస్ లో ఉన్న కడవరి గడియ. యూ లిటిల్ చిల్డ్రన్ యు ఆర్ లివింగ్ ఇన్ లాస్ట్ డేస్ అంటున్నాడు. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా! అంటే వింటిరంటే ముందే చెప్తున్నాడు. మనం విన్నామా లేదా? క్రీస్తు విరోధి వస్తున్నాడు, యాంటీ క్రైస్ట్ వస్తున్నాడు వింటున్నాం. ఎప్పటి నుంచి వింటున్నాం? పాత నిబంధన కాలం నుంచి వింటూనే ఉన్నాం. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా! ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. క్రీస్తు విరోధులంటే దేవుడి పేరు చెప్పుకొని అబద్ధ కార్యాలు, అబద్ధ మాటలు, తప్పుడు బోధలు చెప్పేవారు. అయితే నీ కనుదృష్టి ఆత్మీయతలు తెరిచినప్పుడు వాడు నిజం చెప్తున్నాడా? ఏ బోధ చెప్తున్నాడు? ఏం అనుసరించి మాట్లాడుతున్నాడు? ఏం ప్రవచనాలు చెప్తున్నాడు? ఇవన్నీ నీకు తెలుస్తాయి. ఎప్పుడు? నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు మాత్రమే కనిపిస్తది. అయితే అంత్య దినాల్లో ఉన్నామంట నీ కన్నులు సరిగ్గా ఉంచుకో అంటున్నాడు. అయితే క్రీస్తు విరోధులు బయలుదేరునని ఇది కడవరి గడియ అని దేని చేత తెలుసుకుంటున్నాము అంటున్నాడు. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి. మనలో నుండి స్టార్ట్ అవుతారంట. చర్చ్ నుంచే స్టార్ట్ అవుతారంట. మన ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి స్టార్ట్ అవుతారంట. నువ్వెవరితో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నావో వాళ్ళ నుంచి స్టార్ట్ అవుద్దంట. ఫ్యామిలీ నుంచే స్టార్ట్ అవుతదంట. రిలేటివ్స్ నుంచి స్టార్ట్ అవుతదంట. ఎక్కడి నుంచో కాదు మన దగ్గర నుంచి స్టార్ట్ అవుద్దంట. ఎక్కడ 19 వచనంలో అంటున్నాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 2 అధ్యాయం 19లో అంటున్నాడు. మనలో నుండి బయలుదేరుతుంట. మనలో అంటే నువ్వు గాని, వాక్యం వింటున్న ఎవరు గాని, నేను చెప్పింది నేనైనా గాని మనలో నుండి బయలుదేరుతుందంట. మనలో నుండి ఎలా బయలుదేరుతుంది? మనలో ఏం లేదు. వాక్యం అని ఉదక స్నానం మనలో లేదు. చచ్చిపోయింది. చల్లారిపోయిన డెడ్ స్థితిలో ఉన్నాం. డెడ్ బాడీలో ఉన్నాం. డెడ్ బాడీ అయితే ఏంటి? లైఫ్ ఉండదు. సో, ఎలా పడితే అలా ఉంటది. అట్లానే ఉన్నాం మనం కూడా. మనలో నుండి బయలుదేరుతదంట. గాని వారు మన సంబంధులు కారంట. సో, వారు మనకు సంబంధులు కాదంట. ఎవరికి సంబంధులు మరి? అపవాది సంబంధులు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. ఒకవేళ వారు నిజంగా దేవుడి దృష్టిలో ఉండుంటే, దేవుడి ప్రణాళిక ప్రకారంగా వారు నడిచినట్లయితే, వాళ్ళు మనతో కలిసి ఉంటారు. మన సంబంధులకైతే. మన సంబంధులు దేవుడి సంబంధం కలిగి ఉన్నవారైతే మనతో సంబంధం కలిగి ఉంటారు. ఫెలోషిప్ కలిగి ఉంటారు. మనతో అంటుకట్టు ఉంటారు. కష్టమొచ్చినా, బాధొచ్చినా, శ్రమొచ్చినా ఏం చేస్తారు? మన కొరకు ప్రార్థిస్తారు. అలాంటి వారు ఏంటంటే ఆత్మీయ స్థితిలో ఉన్నవారు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్ష పరచబడినట్లు వారు బయలు వెళ్తురు. అంటే అందరికి కనిపించేలా బయలు వెళ్తారు. ఈ రోజు మన లోకంలో చూస్తున్నాం తప్పుడు బోధలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఒకళ్ళేమో ఒక భార్య ఏం చేసుకుంటారు, 2 భార్యలు చేసుకుంటారు. ఇష్టాసారమైన బ్రతుకులు. పాస్టర్లు అనేవాళ్ళే. పాస్టర్ అనేవారే. ఒకవేళ శరీరానికి సంబంధించింది కాదు కాబట్టి, ఒకవేళ వాళ్ళ జీవితంలో ఏదైనా జరిగి ఉండొచ్చేమో, అప్పుడు దేవుడు ఆజ్ఞించి నువ్వు చేసుకో అంటే ఓకే. యూ కెన్ గో హెడ్. యూ కెన్ గో అండ్ మ్యారీ ఎనీవన్. ఇఫ్ గాడ్ సేస్ యెస్ టు యువర్ ప్రేయర్స్. నీ యొక్క ప్రార్థన దేవుడు జవాబిచ్చినప్పుడు నువ్వేమైనా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఈ కొంతమంది సేవకులు అనబడి పెద్ద పెద్ద పిలువబడే వారందరూ ఏం చేస్తున్నారు? వారని కాదు లోకానుసారమైన బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు ఎవరైనా గాని, క్రైస్తవులను పిలువబడి ఎవరైనా గాని ఏ ఒక్క పర్సన్ అయినా గాని 1, 2, 3 పెళ్ళిళ్ళు చేసుకొని తప్పుడు ప్రవచనాలు చెప్పి ఇది నీ లైఫ్ లో జరగబోతుంది. లేదు దేవుడు నీకు అక్కడ చెప్పలేదు. బట్ నువ్వెందుకు వై యు ఆర్ సేయింగ్ లై టు పీపుల్? వై ఆర్ డిసీవింగ్ పీపుల్? సో ఇలా మోసపరిచే వాళ్ళు వస్తారంట. కడవరి దినాల్లో ఉన్నామంటే జాగ్రత్త అంటున్నాడు. నీ కళ్ళు జాగ్రత్తగా పెట్టుకుంటే అన్ని జాగ్రత్తగా కనిపిస్తాయి. నీ కళ్ళు ఎప్పుడు మూసుకుంటే అప్పుడు నీకేం కనిపించవు. నీ ముందు దేవుడు ఎళ్తున్నా గాని నీ కళ్ళు కనిపియవు. నీ ముందు ఇప్పుడు దేవుడున్నాడు. నీకు కనిపిస్తుందా అంటే కనిపించట్లేదు. ఎందుకు నీకు దేవుడు కనిపించట్లేదు? నీ ముందు దేవదూత ఉంది. ఎందుకు నీకు కనిపించట్లేదు దేవదూత? బికాస్ యువర్ స్పిరిచువల్ ఐస్ వాస్ కంప్లీట్‌లీ క్లోజ్డ్. దేవుడు అన్నాడు ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్ అంటున్నాడు. ఓపెన్ అప్ యువర్ స్పిరిచువల్ ఐస్. బాలాం కూడా ఏంటి జరిగింది?
ఎవరో అన్యుడు ప్రవక్త. దేవుడు మాట్లాడాడు. స్వరం వినిపిస్తుంది కానీ దేవుడు కనిపించలేదు. అయినా బాలాంతో మాట్లాడినా గానీ ఏం చేశాడు? ఇలాగ నా ఇశ్రాయేలు ప్రజలు ఇట్లా ఉన్నారు, వెళ్ళి ప్రవచించి చెప్పు అంటే ఆశపడ్డాడంట. ఏం ఆశ? లోకమాశ ఆశపడ్డాడు. బంగారానికి వాటికి వేరే ఒకడు ఆఫర్ చేస్తే ఆ ఆఫర్ కి ఏం చేశాడు? ఊకొట్టాడు, తల ఊపాడు. మనం కూడా ఈ రోజుల్లో లోకం చెప్పిన ప్రతి ఒక్క దానికి తల ఊపుతున్నాం. కానీ దేవుడు చెప్పిన మాటకి మనం విధేయత చూపించట్లేదు, తల ఊపట్లేదు. దేవుడు చెప్పిన మాట మన ప్రకారంగా మనం నడుచుకోవట్లేదు. మరి దేవుడు ఏం చేశాడు? మళ్ళీ గాడిదతో మాట్లాడాడు. గాడిద మాట్లాడింది, దేవదూత మాట్లాడిందా? దేవదూత మాట్లాడింది. మరి దేవదూత మాట్లాడితే నీకు కనిపించాలి కదా, నీ కంటికి ఎందుకు కనిపించట్లేదు? నీ యొక్క ఆత్మీయ నేత్రాలు ఏమయ్యాయంట? మూసుకొని ఉన్నాయంట. మరి ఆత్మీయ నేత్రాలు మూసుకుంటే నీకు దేవుడు కనిపించడు, దేవదూత కనిపించదు. అక్కడ మాట్లాడుతుంది కూడా నువ్వు ఒక వ్యక్తి అనే కనిపిస్తారు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీతోని ఇలా చెప్తున్నాడు, వేరొకరితో చెప్పేస్తాడు, నీకు అనిపించదు. ఎందుకు అనిపించదు? నీ మనసు ఎందుకు అంగీకరించట్లేదు? బికాస్ నువ్వు వరల్డ్ వైపు ఉన్నావు, అంటే ప్రపంచం వైపు ఉన్నావు. ప్రపంచంలో జరుగుతున్న వాటి మీద నీ మనసు ఉంది. కానీ నీ ఆత్మీయ నేత్రాలు క్లోజ్ అయ్యాయి. అందుకే బాలాం కూడా దేవతకు వచ్చి చెప్తున్నా కానీ కనిపించట్లేదు. లాస్ట్ కి ఏమైపోయాడు? చనిపోయాడు, మరణం వచ్చింది. దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళాడు, ఏమయ్యాడు? మరణం వచ్చింది. అక్కడున్న రాజు కూడా చచ్చిపోయాడు. దేవుడు అట్లాంటి పనులు చేస్తాడు. ఈ రోజు మనం కూడా దేవుడు బిడ్డలనే పిలవబడి మనం కూడా దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపించకుండా మన ఆత్మీయ నేతలను మూసుకొని మనకు నచ్చిన పనులన్నీ చేసి మళ్ళీ అదే పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి, దేవుడా నాకు ఎందుకు ఇలా చేసావు, దేవుడా నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు, దేవుడు మనం ఎందుకు అంటే మనకి అది సిగ్గు అనిపించాలి. అది అడగాలంటే దేవుడిని మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి అడుగుతుంటే సిగ్గు అనిపించాలి. ఇట్లా చేశానంటే నీ తప్పు. నీ యొక్క ఆత్మీయతలు నువ్వు మూసుకొని ఉంటే దేవుడు దానికేం చేస్తాడు? బాలాంకి గద్దించాడు 3 సార్లు 4 సార్లు చెప్తూనే ఉన్నాడు. బట్ రెసిస్ట్ చేశాడు. దేవుడినే పక్కకు పెట్టాడు. ఈ రోజు నువ్వు పక్కన పెడుతున్నావా దేవుడిని? లేదా నువ్వు ఈ రోజు దేవుడిని దూరం పెడుతున్నావా? జాగ్రత్త. దేవుడితో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆత్మీయ నేత్రాలు తెరవమని చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆత్మీయ నేత్రాలు కనిపిస్తున్నాయి, అక్కడ రేపు ఏం జరగబోతుందో తెలియాలి. ఇంకా పాలు తాగిన చిన్న పిల్లోల్లాగా మనం ఉంటామంటే వద్దు. డోంట్ డిపెండ్ ఆన్ పాస్టర్స్, డోంట్ డిపెండ్ ఆన్ ఫెలోస్, డోంట్ డిపెండ్ ఆన్ అదర్ పీపుల్. సో ఎందుకు నువ్వు డిపెండ్ అవ్వాలి? అసలు డిపెండ్ అపాన్ ఓన్లీ లార్డ్ ఆఫ్ హోస్ట్ అంతే. దేవుడి మీద మాత్రమే డిపెండ్ అవ్వాలని దేవుడు చెప్తున్నాడు. మరి నువ్వు ఎవరి మీద డిపెండ్ అవుతున్నావు ఈ రోజున? సో డోంట్ కీప్ యువర్ ఐస్ అపాన్ ది అన్వర్తీ థింగ్స్. విలువలేని వాటి మీద నువ్వు మనసు పెట్టొద్దు అంటున్నాడు. గాడ్ యువర్ హార్ట్. నీ యొక్క హృదయాన్ని భద్రపరచుకో అంటున్నాడు, భద్రం చేసుకోమంటున్నాడు, కాపాడుకోమంటున్నాడు. శరీరానికి ఒక్కసారి నీ మనసు, నీ ఆత్మ వెనక్కి వెళ్ళి నీ శరీరాన్ని నువ్వు గాని ప్రిఫరెన్స్ ఇచ్చావు అంటే ఖచ్చితంగా నీ ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది. నువ్వు వ్యభిచారం చేయలేదా? అక్కడికే తీసుకెళ్తాది. నువ్వు స్మోకింగ్ ఎప్పుడు చేయలేదా? అక్కడికే తీసుకెళ్తాది. లేదు డ్రింకింగ్ ఎప్పుడు చేయలే, అలవాట్లేదా? నిన్ను అక్కడికే తీసుకెళ్తుంది. ఎందుకు? నీ లోపల అంతరంగ పురుషుడు తగ్గిపోయాడు. దానికి జీవం లేదు, లైఫ్ లేదు. నువ్వు లైఫ్ ఇయ్యలేదు, నువ్వు వాక్యం చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు సరిగ్గా. మరి లైఫ్ ఎక్కడి నుంచి వస్తుంది? నీ శరీరాన్ని నువ్వు అణుచుకోవాలి, నీ కంట్రోల్లో పెట్టుకోవాలి బాడీని అంటే యూ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. స్క్రిప్చర్ చదవాలి ఎవ్రీ డే. అట్లీస్ట్ యూ హ్యావ్ టు రీడ్ 1 chapter a day. ఆర్ యూ రీడింగ్ ద ఎవ్రీడే స్క్రిప్చర్? ఆర్ యూ ప్రేయింగ్? సో ఇవన్నీ కూడా క్వశ్చన్స్, ఇవన్నీ దేవుడు అడుగుతున్నాడు. ఆర్ యూ రీడింగ్? ఆర్ యూ ప్రేయింగ్? ఆర్ యూ ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? Are you praying for others? Are you praying yourself? Are you praying for your family? Are you praying for your friends? So unsaved people కోసం నువ్వు ప్రేయర్ చేస్తున్నావా? సో ఇవన్నీ కూడా లెక్కల్లోకి వస్తే యు ఆర్ అకౌంటబుల్. వన్స్ యు ఆర్ బ్యాప్టైజ్ ఇన్ ది హోలీ వాటర్, ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటో అప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుడు లెక్కలోకి వచ్చేస్తావు, అకౌంటబుల్ అయిపోతావు. వాట్ యూర్ డూయింగ్, నీ పర్పస్ ని గుర్తు చేసుకో. దేవుడు నీకు పర్పస్ ఇచ్చాడు. ఏంటి ఆ పర్పస్? ఏంటి? వాట్ షుడ్ ఐ డూ ఇన్ మై లైఫ్? Everyone raised every question that what should I do? What God gave. Purpose ఏంటి? What is the purpose? దేవుడు నమ్ముకోవడానికి పర్పస్ ఏంటి? నాకు దృష్టి ఎక్కడ ఉంది? వాట్ ఐఎమ్ సీయింగ్, వాట్ ఐఎమ్ వాచింగ్, వేర్ ఐఎమ్ గోయింగ్, వేర్ ఐఎమ్ కమింగ్, వాట్ యు ఆర్ వేరింగ్, వాట్ ఐఎమ్ వేరింగ్, వేర్ ఐఎమ్ సీయింగ్, వేర్ మై ఐస్ ఆర్ గోయింగ్ ఆన్. ఇట్స్ ఓల్డ్ ఆర్ అపాన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడి రాజ్యం వైపు నీ కళ్ళు చూస్తున్నాయా, ఇంకా భూమి మీద చూస్తున్నాయా? సో వేర్ యువర్ ఐస్ వాస్ లుకింగ్ అపాన్. సో అన్వర్తీ థింగ్స్ మరి మనసు పెట్టొద్దు అంటున్నాడు. వన్స్ యూ ఫాల్ యూ విల్ బి ఫాల్. లైఫ్ టైం పడితేనే ఉంటావు. దేర్ ఈస్ నో ఎంకరేజ్ చేసేవారు ఇవేమి ఉండవు.
నిన్ను లేపడానికి ఎవ్వరు రారు. గాడ్ కూడా రాడు ఒకసారి వదిలేస్తే. బట్ మెర్సీ అనేది ఇంపార్టెంట్ అండ్ గ్రేస్ ఎప్పుడూ ఉంటది. మెర్సీ లేదుంటే ఏం జరుగుతదో కూడా నెక్స్ట్ డే తెలియదు. సో గార్డ్ యువర్ ఐస్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. స్క్రిప్చర్‌తో గాడ్ చేసుకో. అంటే గైడ్ చేసుకో. నీ కంటని జాగ్రత్తగా పెట్టుకో. నిబంధన చేసుకున్నట్టు నిబంధన చేసుకో. యోబు నిబంధన చేసుకున్నాడు. ఆ! మహా మహా గొప్పవాళ్ళే పాపం చేశారు. మనమెంత? బట్ మనం కాపాడుకోవాలి. మన శరీరం మన చేతికి దేవుడిచ్చాడు. ఒక్కసారి శరీరం ఇటువైపు లోకం వైపు చూసిందంటే కంప్లీట్‌గా నాశనం డివాస్టేషన్ అయిపోద్ది. ఇంకా నాశనం అయిపోతది. ఏముండదు. సో థింక్ వాట్ యూ ఆర్ డూయింగ్. థింక్ వేర్ యూ ఆర్ గోయింగ్. ఆస్క్ గాడ్ బిఫోర్ గోయింగ్. ఏదైనా ఎక్కడికైనా ఎళ్తే ఆస్క్ గాడ్. షుడ్ ఐ గో ఆర్ నాట్? లార్డ్, టుడే ఐ యామ్ గోయింగ్ టు ఇంటర్వ్యూ. ఇట్ ఈస్ యువర్ విల్. అంటే మనం కన్నులతో చూస్తాం. ఈ ఆఫీస్ చూడ్డానికి బావుంది. ఇక్కడ చాలా మంచిగా ఉంది. ఇక్కడికెళ్తే మంచిగా మనం సక్సెస్ అవుతామేమో, ఇంటర్వ్యూ పాస్ అవుతాం అట్లా అనుకోని ఎళ్ళిపోతుంటాం. సో, ఎక్కడికైనా ఎళ్ళిపోతుంటాం. బట్ యూ నీడ్ టు రీచెక్. ఆస్క్ గాడ్ బిఫోర్ వాట్ యూ వాంట్ టు డూ. బిఫోర్ ఆస్క్ గాడ్ వాట్ గాడ్ సేస్ డూ ఇట్. దేవుడు ఏం చెప్తే అది చేయాలి. అది మన రెస్పాన్సిబిలిటీ. యూ హావ్ టు ఆస్క్ అండ్ సీక్ గాడ్స్ ప్రెజెన్స్. ఆయన ప్రెజెన్స్ లేకుంటే ఈ రోజున మనం ఇట్లా ఉండం. సో ఏమంటున్నాడు? కీప్ యువర్ ఐస్ ఓపెన్ ఓపెన్. లైక్ ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్ అంటున్నాడు దేవుడు. ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్ అంటున్నాడు. సో నిబంధన చేసుకో. యోబులకు నిబంధన చేసుకో అంటున్నాడు. నాట్ ఓన్లీ మెన్ బట్ విమెన్ కూడా నిబంధన చేసుకోవాలి ఈ రోజున. సో హోజయ్య కూడా దేవుడు చెప్పగానే ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకొని ప్రేమిస్తాడు. పిల్లల్ని కంటాడు. అయినా భర్త చూపించిన ప్రేమ సరిపోలేదో, మరి దేవుడంటే భయం లేదో, లోకం వైపు చూసింది. అప్పటి వరకు దేవుడి వైపు చూసింది మంచిగా సాగింది ఆమె లైఫ్. ఎప్పుడైతే లోకం వైపు చూసి విలువైన వస్త్రాలు, కనిపించే ఈ ఆర్నమెంట్స్ ఇవన్నీ చూసిందో పడిపోయింది. వేరొకరితో వ్యభిచారం చేసింది. ఎళ్ళిపోయింది. భర్తను వదిలేసింది. మరి మళ్ళీ అదే భర్త ఎళ్లి ఆ వ్యక్తిని వేరొకరికి అమ్మవేసినప్పుడు తీసుకొనొచ్చాడు. ఎవరి ప్రేమ చూపించాడు? క్రైస్ట్ అన్న ప్రేమను చూపించాడు. ఆ క్రైస్ట్ అనే లవ్ మనలో ఉండాలి. స్పిరిచువల్ ఐస్ ఎప్పుడు కూడా క్లోజ్ అవ్వకుండా ఉండాలి. ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్. ఎప్పుడు మన స్పిరిచువల్ ఐస్ ఓపెన్ అవుతూనే ఉండాలి. నీ కళ్ళ ముందు నీకు కనిపియాలి. రేపు ఏం జరుగుతుందో నెక్స్ట్ డే గురించి కూడా నీకు తెలియాలి. అంత పవర్‌ఫుల్‌గా నీ స్పిరిట్ పనిచేయాలి. నీ స్పిరిట్‌కి నువ్వు వాటర్ ఏస్తూనే ఉండాలి. ప్లాన్ చేస్తూనే ఉండాలి. ఇలా రోజు వాక్యం విని, వాక్యం మర్చిపోయి, నెక్స్ట్ డే వచ్చినప్పుడు ఇట్లా ఉంది, అట్లా ఉందని మనం సాకులు చెప్పుకొని ఉన్నామంటే లైఫ్ ఎప్పుడు కూడా ఫుల్‌ఫిల్ కాదు. ఫ్రూట్‌ఫుల్ కాదు. వి హావ్ టు ఫ్రూట్‌ఫుల్ ఇన్ అవర్ లైఫ్. వి ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది క్రైస్ట్. మన ఎగ్జాంపుల్ దేవుడికి. నువ్వెట్లా ఉంటే రేపొద్దున నువ్వెవరికి దేవుడి కొరకు చెప్తావు, దేవుడి గురించి బోధిస్తావు, దేవుడి గురించి మా దేవుడు ఇలా చేశాడు, అలా చేశాడు నీకు ఎలా చెప్పగలుగుతావు? ఎప్పుడు చెప్తావు? దేవుడి పట్ల భయభక్తులుండి, దేవుడి పట్ల నిరంతరం దేవుడి పట్ల నీ యొక్క కనుదృష్టి మీద ఉంటే నువ్వు ఎందుకు తొలగిపోకుండా ఉంటావు కదా! ఇప్పుడెందుకు నువ్వు తొలగిపోతున్నావు? సో, స్టంబల్ అయిపోతుంటాము. అట్లా అయిపోతుంటాం. జారొద్దు, పడొద్దు. దేవుడి వాక్యం పట్టుకో. నువ్వు నిలబడతావు. నిలబెడతాడు దేవుడు. ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్ అంటున్నాడు. సో, దేవుడు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడైతే నీ ఆత్మ నేత్రాలు తెరవబడి ఉంటాదో, అప్పుడు నీ జీవితంలో చూడలేని కార్యాలన్నీ నువ్వు చూస్తావు. ఇతరులకి నువ్వు ఉపయోగపడతావు. దేవుడి గురించి నువ్వు వార్త చెప్పగలుగుతావు. ఇవన్నీ చెప్పకుండా మన కళ్ళు మూసుకుంటే పాపంలో పడిపోతాం. శరీరాశలోకి వెళ్ళిపోతది. పాపంలోకెళ్ళిందంటే నోబడీ వచ్చి ఇట్లా నేను చేస్తా, నీకు చేస్తాని అప్పుడు ఎవరు రారు. గాడ్ కూడా రారు. దేవదూత కూడా రాదు. తర్వాత బాధ, రిగ్రెట్, గిల్టీ ఉంటది. ఆ గిల్టీ రోజు చంపుతూ ఉంటది. సో, నెవర్ లెట్ యువర్ ఇన్నర్ మ్యాన్ డై. నీ యొక్క ఆంతరంగ పురుషుడు చనిపోయేలా చేయొద్దు. ఎవ్రీ డే వాక్యం చదువు. అదే వాక్యాన్ని పట్టుకుంటే మనం గట్టిగా దేవుడిలో నిలబడతాం. సో, ఆత్మీయ నేత్రాలనేది శరీరమైన మలినమైపోతాయి, నాశనం అయిపోతాయి. అన్ని బిల్డింగ్స్ పడిపోవచ్చు, అన్నీ నాశనం అయిపోవచ్చు. బట్ ఆత్మకి చావు లేదు. స్పిరిట్‌కి చావు లేదు. సోల్‌కి లేదు, స్పిరిట్‌కి లేదు. ఈవెన్ రిచ్ పర్సన్, వెల్తియెస్ట్ పర్సన్ ఆ ధనవంతుడే ఫా ఫాస్ట్ ఆహ్, ఆహ్, ఫా పాస్ట్, ఫ్యూచర్, ప్రెజెంట్ చెప్పిన వాడికి మనకు తెలియకుండా ఉంటది. అబ్రహాం ఎక్కడ వాడు, ఈయనెక్కడ వాడు. సో, రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. సో, దేవుడు రాత్రికాల సమయంలో మనతో ఇట్లా మాట్లాడుతున్నాడు. ఈ ప్రతి ఒక్క వాక్యం ఫలించాలి, అభివృద్ధి జరగాలి, కార్యసిద్ధి కలగజేయాలి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.